పవనాల సారు సైడ్మల డైలాగ్లే కాదులా బయట సుత మస్తు సెటైర్లు వేస్తున్నాడు. అవునులా ఎలక్షన్ల ప్రచారానికి పోయిన మన పవనాల సారు పంక గుర్తు పార్టీ లీడర్ జగనాల సార్ని గట్టిగా అరుసుకున్నాడు. పవనం సారు మాట్లాడిన ముచ్చట్లన్నీ మళ్ళోసారి మీకోసం పట్టుకొచ్చిన చెలో పారి ఓసారి చూద్దాం. కొండ నాలుకకు మందేద్దామని పోతే ఉన్న నాలుక ఊడిపోయి దగ్గరికి వచ్చిందంట వెనకటికి. ఈ సామెత కరెక్ట్ గా మన జగనాల్ సార్ కు సూట్ అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. అసలు ముచ్చట ఏంటంటే జగనాల్ సార్ ప్రచారానికి పోయిన దగ్గరలో మన పవనాల్ సార్ 3 పెళ్లిళ్ళ ముచ్చటనే తీస్తుండట. అయితే మొన్న అచ్చు గట్లనే ప్రచారం కోసం అని కాకినాడకు పోతే అక్కడ కాలేజీ పూర్వలు అందరు జగనాల్ సార్ ముందటనే పవన్ కళ్యాణ్ సీఎం అని మస్తు ఒర్లినంట. ఇక మన పవనాల్ సార్ సుత గదే ముచ్చట పట్టుకొని జగనాల్ సార్ ని అమ్మ పరదాల మారాని పిల్లలు పాపం బాగా ఇబ్బంది పెట్టిర్రట కదా పాపం. ఇగో నీకో ముచ్చట చెప్తున్నా బాగా గుర్తు పెట్టుకో. నువ్వు రాజకీయం కాకుండా నా పెళ్లిళ్ళ గురించి తీసినప్పుడల్లా జనాలే నిన్ను నాకు 4వ పెళ్లిని చేస్తారు బాగా యాద పెట్టుకొని. ఇక సారు జగనాల్ సార్ కు గట్టిగా సుర్కలు అంటించిండట. సార్ మాటలు మీర్సుతో ఒకసారి ఖచ్చితంగా వినాల్సిందే. ఇన్నూర్రి పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజ్ లో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది.